అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎర్రప్రగడ వంటలు. ఒరేయ్ తమ్ముడు, తమ్ముడు ఏం జేస్తున్నావు? ఆగక్క గేమ్ ఆడుతున్నా నేను. పావు బాజీ ఓకేనా? ఓకే అక్క. అందరికీ ఇష్టమైన పావు బాజీ స్ట్రీట్ సైడ్‌లో వచ్చే విధంగా ఇంట్లో ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని 3 చెంచాలు నూనెసుకోవాలండి. ఇప్పుడు చిటికెడు జీలకర్ర యేసుకొని కలిపేసుకోండి. ఆ తర్వాతండి ఉల్లిపాయలు, క్యాప్సికమ్, బఠానీ వేసేసుకోవాలండి. నేనిక్కడ 2 మీడియం సైజులు ఉల్లిపాయి, ఒక మీడియం సైజ్ క్యాప్సికము, హాఫ్ కప్ బఠానీ తీసుకున్నానండి. ఉల్లిపాయలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండండి. ఉల్లిపాయలు ఈ విధంగా వచ్చినప్పుడు టమాటాలేసేసుకోవాలండి. నేనిక్కడ 2 మీడియం సైజులు టమాటా తీసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికిచ్చేసుకోండి. ఆ తర్వాతండి ఉడికించుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపలు ఈ విధంగా స్మాష్ చేసుకొని వేసేసుకోవాలండి. ఆ తర్వాతండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని పప్పు గుత్తితో నేను చూపించిన విధంగా చేసుకుని మూత పెట్టేసుకుని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. ఆ తర్వాతండి మసాలాలు వేసుకోవాలండి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చాట్ పౌడరు, ఒక స్పూన్ ధనియా పౌడరు, 2 స్పూన్లు పావు బాజీ మసాలా, కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి. మొత్తం కలిపేసుకుని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని 10-12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ మధ్యలో ఈ విధంగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోండే. ఈలోపు మీకో పొడుపు కథ. ఆకుపచ్చ, కాయ వగరు, పండితే తీపి. మీకు గాని జవాబు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాజీ ఈ విధంగా అయినప్పుడు బటరేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పావులు కాల్చుకుందామండి. దీనికోసం ఒక పాన్ తీసుకొని కొంచెం బటరు, కొంచెం కొత్తిమీర, బాజీ ఒక స్పూన్ వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పావులు కాల్చుకోండి. ఈ పావులు మనకి బయట కూడా దొరుకుతాయండి. ఒకవేళ పావులు లేవు అనుకుంటే బ్రెడ్ కూడా కాల్చుకొని అంతేనండోయ్! పావు బాజీ రెడీ. తినరా తమ్ముడు. తింటా అక్కయ్య. నాకు తప్పదు కదా ఇది. బాగుందక్క. ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండోయ్! అలాగే ఈ రెసిపీ ట్రై చేసి చూడండి.